ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అనంతపురం జిల్లాలో పత్తి రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్న పత్తికి గిట్టుబాటు ధర లేక విలవిలాడుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు మార్కెట్ యార్డ్లో పత్తిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక రైతన్నల్లో అయోమయం నెలకొంది. పత్తి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్దోడుగురు మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇక్కడ పత్తి ఇంటి ముందర నిల్వ ఉంచుకున్న పరిస్థితి. ఈ గ్రామంలో అత్యధికంగా పత్తిని పండిస్తారు. మొత్తం దాదాపు 2 నెలల నుంచి పత్తిని కోసేసి ఇక్కడ ఇంటి ముందర నిల్వ ఉంచుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా పత్తి నిల్వ ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దాదాపుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పటికీ పంట దిగుబడి రాలేదని చెప్తున్న పరిస్థితి. రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని ఎకరాల పంట పెట్టారు? ప్రస్తుతం ఇది మొత్తం మీదేనా? మొత్తం మాదే సార్. ఇంత పత్తి అంతా మొత్తం 8 ఎకరాలు పెట్టినాము. 12 క్వింటాలు దిగుబడి వచ్చింది అంతే. ఎకరాకు 2-3 క్వింటాల కన్నా ఎక్కువ రాలేదు దిగుబడి. కొనుగోలు చేద్దామంటే ఎవరు రావడం లేదు. సీసీ పోదామంటే ధర పత్తి బాగాలేదు, టేప్ సరిగ్గా రాలేదు, మీ ధర అయితే రేట్ పెరగదని ఎవరు రాలేదు. ఇంత దళారీ వస్తుంది. పంట మేము వచ్చేసి 2 నెలలే దాదాపు ఇంటి ముందరే పెట్టుకున్నాము. ఎవరు రాలేదు తీసుకోవడానికి. ప్రస్తుతం అయితే మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నీ ఊరు మొత్తం దాదాపు అందరి ఇళ్లలోనూ ఇంటి బయట నిల్వ ఉంచుకున్నారు? అంటే పత్తి ఎవరు కొనేవాళ్ళు లేరు కాబట్టి ఇంటి దగ్గరే ఉంచుకున్నాము. ఈ సీసీఐలో ఏమో ఓపెన్ చేసినాం అంటున్నారు, కానీ వాళ్ళు దళారులతో కుమ్మక్క అయినారు. మేము కొండపోయినాం అనుకో, వాళ్ళ దళారీలను పెట్టుకొని వాళ్ళు 5,000కి 4,500 అంతకంటే ఎక్కువ అడగడంలే. టేబుల్ రాలేదు, ఈ తేమ శాతం ఉంది అని రకరకాలుగా చెప్తారు. మనకి దాని గురించి పెద్దగా ఐడియా ఉండదు కదా. ప్రస్తుతం గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది కదా, రేటు ప్రకారం తీసుకుంటారు. రేట్ అవన్నీ బూటకాలే అంతే. దాని గురించి అయితే వాళ్ళు చెప్పడమే కానీ కొనిండేది ఏమీ లేదు. ఇంతవరకు ఎవరైనా 8,100 అమ్మినారని చెప్పమానండి సీసీఐలో. ఎవరు లేరు. ఎత్తుకొని పోయిన వాళ్ళు మళ్ళీ మార్కెట్కి ఎత్తపోతున్నారు. అంతకు మించి అయితే ఏమీ లేదు. వాళ్ళు చూపడాలకు పెట్టుకున్నారు. మామూలుగా ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది? ప్రస్తుతం గుత్తుల్లో కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కదా, ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇక్కడ మేమైతే ఎక్కువ ఆదోనిను బళ్ళారి పోతాంటిమి. ఇప్పుడు అక్కడ ఎవరు కొనడంలే. ఈ సీసీఐ వాళ్ళతో కుమ్మక్క అయినారు కాబట్టి అక్కడ కొనడంలే. వాటికి పోయినా ఎన్నికి రాల్సింది. అంత దూరం తీసుకుపోయి మేము ఖర్చు పెట్టుకుని ఎన్నికి వేసుకొచ్చుకుంటే కాదు కదా. దానివల్ల ఇబ్బంది అని మేము ఇంటి దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు దగ్గరలోనే గుత్తులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు కదా? అదే చెప్తాను. వాళ్ళు ఏర్పాటు చేసినా కొనడం లేదు కదా. టేబుల్ రాలేదు, ఇంకోటి రకరకాలుగా ఇది చెప్పేసి ఎన్నికి పంపించేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఇంట్లో ఎన్ని క్వింటాలు ఉందినా? ఎన్ని క్వింటాలు ఉంది? ఎప్పుడు పీకారు? ప్రస్తుతం అమ్ముడుకోవడానికి ఏమి ఇబ్బందులు వస్తాయి? నా దగ్గర 50 క్వింటాలు ఉంది. 22 ఎకరాలు పెట్టినాను. ఇంతవరకు రేటు ఉంది కానీ మా దగ్గరకు వచ్చేళ్ళకి ఎవరు కొనడం లేదు. పత్తి బాగాలేదని ఇదే చెప్తున్నారు. ఇంతవరకు అయితే ఈసారి అసలు ఎవరైనా కొనడానికి కూడా రావడం లేదు ఇంటి దగ్గరికి. అందరం మొత్తం ఇళ్ళల్లోనే పెట్టుకున్నాము. కొత్తగా యాప్ పెట్టారు కదా, యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని మీరు పోయి అక్కడ డైరెక్ట్ అమ్ముకోవచ్చని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ యాప్లన్నీ ఉన్న ఉత్తుత మాటలే చెప్తున్నారు. రైతు భరోసా వాళ్ళు వచ్చి మాకు చెప్పి దాన్ని డౌన్లోడ్ చేయించి చేస్తేనే కదా రైతులకి తెలిసేది, అది అమ్ముకోవడానికి అయ్యేది. లేదంటే ఎకరాకి మీరు 2 క్వింటాలు ఇవ్వండి అంటాడు. నేను 22 ఎకరాలు పెట్టినాను. నా పేరు మీద 4 ఎకరాలు ఉంది. నేను 8 క్వింటాలే అమ్ముకోవాలా, మిగతాదంతా ఎక్కడ అమ్ముకోవాలా? అట్లాగానే ఉంది కదా రైతుకి ఇబ్బందికరంగా. స్లాట్ బుక్ చేస్తాం, మీకు ఇబ్బంది లేకుండా స్లాట్ వచ్చినప్పుడు పోయి అమ్ముకోండి అని చెప్తున్నాను. అవన్నీ అబద్ధాలు. స్లాట్ లేదు, ఏం లేదు. ఈ ఎకరాల ప్రకారం పెట్టినారు. అవన్నీ ఇంతకుముందన్నా బాగుంది. ఇప్పుడైతే అది ఉరువు లేనే లేదు. దానికి ఎత్తుపోవడానికి కూడా వీళ్ళు ఛాన్సెస్ లేవు. ఒక్కొక్కటిది 10 క్వింటాలు 20 క్వింటాలు ఉంటాయి రైతు దగ్గర. వాళ్ళు 60 క్వింటాలు ఎత్తకరమ్మంటారు. ఒకరి పేరు మీద ఎట్లా ఎత్తకపోయేకి అవుతుంది? కాదు కదా. దానివల్ల ఇళ్ళల్లోనే నిల్వ ఉంచుకున్నాము. మొత్తం మీ ఊర్లో ఎన్ని క్వింటాలు నిల్వ ఉంటుంది? దగ్గర 500-1000 వరకు ఉన్నాయి. దళారులు ఒకవైపు మోసం చేస్తుండగా మరోవైపు లేనిపోని యాపుల వల్ల తాము ఇబ్బందులు పడుకుంటామని చెప్పి వీరన్నపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీరన్నపల్లి గ్రామం నుంచి కెమెరా శ్రీనివాస్ టీవీ.